డ్రై స్ట్రోక్ చేసుకునేటప్పుడు అంటే ఇది ఒక కలర్ కాన్సెప్ట్ నియర్ బై ఉన్న కలర్స్ తీసుకుంటున్నా. అండ్ ఇండియన్ రెడ్ అండ్ బ్రెన్సైనా అండ్ బ్లాక్ కలర్ని కూడా మనం డ్రై అయిపోయిన తర్వాత ఉంచుకోకూడదు. వాటర్ పెట్టి డైల్యూట్ చేసుకొని రెడీ చేసుకోవాలి. సో ఇది ఆల్రెడీ రెడీ చేసుకున్నదే నేను వాటర్ పెట్టి. మనకి ఎంత అవసరమో చూసుకోండి. సో ఇక్కడ ఒకటి చేస్తున్నాను నేను. బ్రష్ మూమెంట్ కోసమే మనం వాటర్ డైల్యూట్ చేసుకోవాల్సింది. అండ్ ఈ కోణాలు మెయిన్ కోణాలు ఎంత వరకు అందంగా తిప్పగలిగితే డిజైన్లో ట్రేస్ ఉన్నా లేకపోతే సంబంధం లేదు. మీరు యూజ్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా యూజ్ చేసుకోండి. మనం ఈ బ్రౌన్ ఏదైతే వేస్తున్నామో ఈ లైన్ కూడా తడిగా ఉండగానే మనం డ్రై స్ట్రోక్ చేసేసుకోవాలి. డ్రై అయిపోయిన తర్వాత రాదు. బ్రష్ మూమెంట్ అనేది కదలాలి. సో ఇప్పుడే దీన్ని డ్రై స్ట్రోక్ బ్రష్ తీసుకొని డ్రై స్ట్రోక్ బ్రష్ చేసేది ఖచ్చితంగా వాటర్ అనేది అస్సలు ఉండకూడదు. తుడిస్తే మాత్రం వాటర్ పోదు, ఇట్లా ఉండాలి. అండ్ కలర్ని తీసుకునేటప్పుడు కూడా ఇక్కడ ఒకసారి డిప్ చేసుకోండి. ఏమైనా కలర్ ఉన్నా డైల్యూట్ అయిపోతుంది. మొనతోనే తీసుకోండి. తీసుకొని డ్రై స్ట్రోక్ బ్రష్ని బట్టి వస్తుంది, కంగారు పడకండి. ఈ బ్రష్ నేను వేరే దాన్ని తీసాను. సారీ, ఇక్కడేమో వేరే కలర్ వేయాలనుకున్నాను లైట్. మనం వాడిన దాంట్లోంచి మళ్ళీ కలర్ కాంబినేషన్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ కూడా డ్రై స్ట్రోక్ పొట్టిగా. అండ్ ఇక్కడ బ్లాక్ నేను ఫిల్ చేస్తున్నాను ఓన్లీ. ఫిల్ చేసి జస్ట్ ఓన్లీ ఈ స్ట్రోక్తో ఇట్లా లాగుతున్నాను, అంత ఎక్కువ వద్దు. అండ్ నెక్స్ట్ అయిపోయిన తర్వాత చాలా లైట్గా బ్లాక్ ఇవ్వండి. ఎందుకంటే అక్కడ వేసినంత ఫ్లాట్ బ్రష్, ఇది రౌండ్ బ్రష్ స్ట్రోక్. ఇది ఎక్కడ కూడా వైట్ టచ్ చేయొద్దు, మళ్ళీ కలర్ మారిపోతుంది. అది అయిన తర్వాత లైన్లు మళ్ళీ విడదీయండి. ఇది కొంచెం డార్క్ అయిపోయింది. ఇక్కడ ఏమైనా కలర్లు మనకి మెర్జ్ అవుతున్నట్టు అనుకుంటే జస్ట్ ఒక్కసారి మళ్ళీ బ్రౌన్తో లైన్ అవుట్ లైన్ ఇవ్వండి. అంతే, ఇట్లా ఇది ఫిల్ చేసేసుకోండి.